సో మనలో కూడా 3 గుణాలు ఉన్నాయి, ప్రకృతి గుణాలు. ఒకటి తమోగుణం, రజోగుణం, సత్వగుణం. రజోగుణం కంటే ముందు తమోగుణం ఉంటుంది. ఎందుకు? మనిషి బద్ధకంగా, నిద్రగా, లేజీగా, నిర్లక్ష్యంగా, ఇటువంటి యాక్టివిటీ చేయడానికి కానీ ఇటువంటి ఆలోచనలు కానీ ఉండవు, డల్గా ఉంటారు. కాబట్టి అలాంటి వ్యక్తికి మెల్లగా మనం వానిలో కోరికలను చొప్పించాలి. చూడు, నువ్వు ఇలాగెళ్తే, నువ్వు ఇది చేస్తే నువ్వు అది పొందుతావు, నువ్వు అది చేస్తే ఇది పొందుతావు, ఇవన్నీ చెప్పి మెల్లగా ఆయనలో రజోగుణాన్ని యాక్టివేట్ చేయాలి. ఆయన విద్యార్థి అవని, ఉద్యోగం చేయని, వ్యాపారం చేయని, ఏదైనా చేయని, ఆయన కర్తవ్య డ్యూటీ. ఆయనలో తమోగుణం అధికంగా ఉన్నట్లయితే ఆయనలో మనం జ్ఞానం చెప్పకూడదు. ఆయనలో మెల్లగా యాక్టివ్, డైనమిక్గా తయారు చేయాలి. రజోతత్వం